తనకు తెలియకుండానే ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుని కథనం ప్రకారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘరానా మోసం జరిగింది. మండలంలో లక్కవరం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి నగదు డ్రా నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏటీఎం కు చేరుకున్నట్లు చెప్పారు. నగదు డ్రా చేయడానికి అపరిచిత వ్యక్తి సహాయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఏటీఎం కార్డు మార్చేసిన అపరిచితుడు దఫదఫాలుగా 1,86,000 రూపాయలు నగదు మాయం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఖాతాలో నగదు మాయంపై అవాక్కైన బాధితుడు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మీడియాకు చెప్పారు. నేను గురువారం రోజున 14వ తారీఖు గురువారం నేను 11:30కి SBI ఏటీఎంకి వెళ్ళానండి. వెళ్తే అక్కడ నాకు ఇంగ్లీష్ తెలియక ఆయన చూశాడు. చూసి పెట్టనంటే తీసాడండి. తీసిన తర్వాత డబ్బులు వచ్చి 5,000 రూపాయలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆయన ఏటీఎం నేను తీస్తాను ఆగండి, నా డబ్బులు ఎక్కడ రావట్లో ఏటీఎం మార్చేసి నాకు ఏటీఎం ఇచ్చాడు. లక్షవారం అయిపోయిందండి. శుక్రవారం మేము పట్టించుకోలేదండి ఏటీఎం గురించి. నాకు మెసేజ్లు వస్తున్నాయి కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదండి. నేను ఏదో మెసేజ్లు అనుకున్నాను ఈ పొరపాటున. అయితే నేను మళ్ళీ మేము శనివారం ఆగి మేము ఆదివారం ఎందుకులేని మేము సోమవారం బ్యాంక్ వెళ్ళాము, యూనియన్ బ్యాంక్ లక్కవరం. అక్కడ ఈయన సార్ గారు మీ ఏటీఎం ఇది కాదమ్మా, మీ ఏరే పేరు మీద ఉంది, మీ ఏటీఎంలో డబ్బులు లాగేస్తానమ్మా అని చెప్పారు. మేము లబోదేవి పన్నంట బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ పంపించారు జంగారెడ్డి ఎస్సీ గారి దగ్గరికి. ఎస్సీ గారు కూడా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేస్తానని కంగారు పడొద్దు అంటున్నారు. అవి కంప్లైంట్ అయ్యి పెట్టామండి. మీడియా వారు కూడా మమ్మల్ని బాగానే రెస్పాండ్ అయ్యి మా గురించి బాగానే అలర్ట్గా ఉన్నారు. మా పేదరికం అర్థం చేసుకుని మా డబ్బులు మాకు వచ్చేలాగా చేస్తారని పోలీసు వారికి మీడియా వారికి కోరు. ఆయన మీద అతనేనండి, కానీ నాకు ఐడెంటిఫై లేదండి. గంట చూస్తే కంపల్సరీ గుర్తుపడతానండి. మహేష్ వస్తానండి. నేను ఇంగ్లీష్ తెలియదండి. మాకు తెలియక మేము ఏదో అనుకుంటున్నానండి. ఇది వరకు అలాగే వచ్చాయి. ఇది వరకే కరెంట్ 2019, 2020 మాకు మెసేజ్లు వచ్చాయి, మీకు డబ్బులు అయ్యని. మేము ఒకసారి చూపించుకుంటే ఇలాగే వస్తాయండి మెసేజ్లు అన్ని ఊరు అయ్యా అనుకుని మేము దానికి పట్టించుకోలేదండి. తర్వాత నేను సోమవారం బ్యాంక్ వెళ్ళామండి. బ్యాంక్ వెళ్తే వాళ్ళు చెప్పారండి విషయాన్ని. 1,86,000 రూపాయలు తీసాడండి. 1,86,000 రూపాయలు అండి. మేము మొత్తం ఖాళీ చేసాడు. మొత్తం నిల్ అయిపోయిందండి. మొత్తం ఏటీఎం నుంచే చేస్తున్నాడు. ఏటీఎం లక్కవరం ఏటీఎం అండి, యూనియన్ బ్యాంక్ ఏటీఎం. అది లక్కవరం యూనియన్ బ్యాంక్ ఏటీఎం మా మిస్సెస్ పేరు ఉందండి. అది మంగాదేవి గారి పేరు ఉందండి. ఏటీఎం తీసేసుకొని పిన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇక్కడ జంగారెడ్డిగూడెం SBI అండి. ఫస్ట్ అక్కడేనండి. అక్కడే నేను SBI అండి. జంగారెడ్డిగూడెం SBI ఉందండి. రాజుకు ఎదురుకుంటే ఆపోజిట్ ఉందండి. కార్డు అతనికి ఇచ్చానండి పెట్టమని. అతనికి ఇచ్చానండి కార్డు చూసి పెట్టనే ఇంగ్లీష్లో ఉంది అంటే చూసి పెట్టాడండి. చూసి తీసేసుకొని డబ్బులు నేను లెక్క పెట్టుకున్నప్పుడు కార్డు మార్చి వేరే కార్డు ఇచ్చాడు. నేను గమనించలేదండి. నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు జరగలేదు కూడా ఇప్పుడు జరగలేదు. కార్డు నేను ఎప్పుడుకప్పుడే వాడతాను కానీ ఇప్పుడు జరగలేదు. ఇక నేను ఈ 2-3 రోజుల మటు తెలియక నేను అలాగ మెసేజ్లు వస్తున్నాయి కానీ మేము అలా దాన్ని పట్టించుకోలేదు. నేను సోమవారం బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ వారు చెప్పారండి.